జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై గురుదేవ దత్త. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి నిగూఢమైన రహస్యాలు తెలుసుకుని మన ఛానల్లో ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రశాంతంగా వీక్షించి మీరు మీ జన్మ సార్థక చేసుకునే కొరకు ప్రయత్నం చేయగలరు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క జీవుడి లక్ష్యం. 26 దైవిక లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికే 26 దైవిక లక్షణాలు మెల్లమెల్లగా అలవడతవి. ఆ తర్వాత దత్తయుగ సాధన చేసుకుని జన్మ యొక్క సార్థకత, జన్మ యొక్క లక్ష్యము తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ప్రతి జీవుడి యొక్క లక్ష్యము. జన్మ తీసుకునేది అందుకు. ఇప్పుడు మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని విషయాలు 154 ఎపిసోడు. అలాగే గృహస్థులు శ్రీ గురుదత్త ప్రభులను ఉపాసన చేసి గురుబలం పెంచుకొని ప్రశాంతంగా జీవితం గడపాలంటే ఏంటిది అనేది ఇది 2వ పార్ట్గా మనం చేసుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా వీక్షించే ప్రయత్నం చేయగలరు. జై గురుదేవ దత్త. శ్రీ గురుదత్త ప్రభులు నిరాకారతత్వము, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయన కలియుగంలో 2వ అవతారంగా శ్రీవల్లభ ప్రభు మొదటి అవతారం, 2వ అవతారంగా నృసింహ సరస్వామి అవతారము తీసుకొని గానగాపూర్లో వారి యొక్క క్షేత్రము ఉన్నవి. అక్కడ ఆ తండ్రి యొక్క నిర్గుణ పాదుకలే ఉంటవి. ఆయన నిరాకారతత్వం కాబట్టి నిర్గుణ పాదుకలు ఉంటవి. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని భీమ అమరజ సంగమంలో స్నానం చేసి వచ్చిన వారికి జరిగే అద్భుతాలు చూడండి. అయితే ఎందుకు క్షేత్ర దర్శనం చేయాలి? దత్తక్షేత్రమైనా ఏ క్షేత్రమైనా అంటే పుణ్యం సంపాదించుకునే కొరకే, పాపకర్మలు దగ్ధం చేసుకునే కొరకు. అదొక సాధన. శ్రీ గురుదత్త ప్రభులు కలియుగంలో ఇంకా చాలా అవతారాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ నిగూఢమైన విషయాలే. వాటిని అంత తొందరగా మళ్ళొచ్చే వీడియోస్లో ఎపిసోడ్లో నేను చెప్తా. ఇప్పుడు మాత్రం ఆ తండ్రి ఉపాసన విధానంలో మీరు ఇంతకుముందు చెప్పిన విషయాలు ఫస్ట్ పార్ట్లో 153 ఎపిసోడ్లో ఫస్ట్ పార్ట్లో నేను చెప్పడం జరిగింది. అది కొద్దిగా మళ్ళొకసారి చూడండి. అది చేసుకుంటూ అన్నదానం అభియాన్ని చేసుకుంటూ మీరు సత్యమైన క్షేత్రాలు, దత్తక్షేత్రాలు ఓపిక ఉంటే, మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోవాలని మీరు అనుకుంటే మంత్లీ వన్స్, నెలకొకసారి ఇప్పుడు చెప్పిన క్షేత్రము గానగాపూర్ వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే అది క్షేత్రము, గుడి కాదు, క్షేత్రం అనుకున్న మీ దగ్గర ఉన్న ప్లేస్ ఏదైనా అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే ఆ తండ్రి తీసేస్తాడు. తండ్రి నన్ను కరుణించు, తండ్రి దత్తయ్య కరుణించు అని ప్రదక్షిణ చేస్తూ అక్కడ మీ దగ్గర ఉన్న శ్రీ గురుచరితామృతము తీసుకొని వెళ్ళి రోజు 2 పేజీలు చదువుమని చెప్పిన కదా, అప్పుడు అక్కడికి వెళ్ళి 3 అధ్యాయాలు చదివి రావాలి ప్రతి నెల. ఇది ఒక సాధన గృహస్థులకు. సత్యమైన క్షేత్రము గుడికి అనేది అది కూడా సంతోషమే. గుడికి అనేది ముందు చెప్పిన విషయము, తర్వాత క్షేత్రము నెలకోసారి, గుడికి మాత్రం వారానికోసారి. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సన్మార్గము, సత్యమైన మార్గము అర్థమవుతుంది. ఇలాంటి నాలాంటి వారు పెట్టే వీడియోస్ కూడా, ఉపన్యాసకులు మంచి మంచి వీడియోస్ పెట్టేవారు చాలామంది ఉన్నారు. వారి వీడియోస్ కూడా అర్థమవుతాయి. అంటే మీరు అర్థం చేసుకోలేరని కాదు, మీ ఆత్మ స్వీకరించినప్పుడే అర్థమవుతాయి. అది ఆత్మకు సంబంధించిన విషయం కాబట్టి. అలాగే ఇతి బాధల కొరకు వెళ్ళకుండా, సరే ఇతి బాధలు అవసరమే నాకున్నాయి కదా అంటే ఇతి బాధలు మీవి కావు. తార్పణం మీరు అనుకుంటారు నేను చేస్తున్నా ఇవన్నీ, మీరు చేస్తలేరు. అవి చెయ్యబడుతున్నవి, నడుస్తున్నవి అవి. ఎలా అయితే సూర్యుడు మీరు లేవకముందే ఉదయిస్తాడో అంటే దత్తార్పణం. కొందరు మార్నింగ్ లేసేవారు ఉన్నారు, బిఫోర్ సూర్యోదయం సంతోషం. సూర్యుడు మీరు రమ్మంటే రావడం లేదు, చంద్రుడు మీరు రమ్మంటే రావడం లేదు. అవి జరుగుతున్నవి, ఇవి కూడా జరుగుతవి. మీరు మీ జన్మ కావాలని మీరు ప్లాన్ చేసుకొని మీరు అంటే పుట్టి
మీకు మీరే గిట్టడం అనేది లేదు. ఇది జరుగుతూ ఉన్నది. ఇది జనన మరణ చక్రము. ఇది సృష్టి రహస్యము. ఇందులో ఆ తండ్రి పాదాలు పట్టుకున్న వారికే జ్ఞానోదయం అవుతుంది, అర్థమవుతుంది. జ్ఞానోదయం అనేది చాలా పెద్దవాడు. నేను చేస్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను కష్టపడుతున్నా అంత తార్పణం కాదండి అవి. ఆయనే చేస్తాడు అన్నీ. మిమ్మల్ని ఒక సోర్స్ అంతే. మీరు అది అర్థం చేసుకోవాలి. నేను నేను అనేది మర్చిపోవాలి, తీసేయాలి ఫస్ట్ అందులో నుండి. ప్రతి గృహస్థుడు నేను చేస్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నేను మరి అందరు కాలేదు కదా. వాళ్ళ అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఆయన ప్లానింగ్తోనే జరుగుతుంది ఇదంతా. సృష్టి క్రమము, ప్రతి జీవుడి క్రమము జరుగుతుంది. అయితే ఈ చెడ్డ పనులు చేసేవారు ఉంటారు కదా, ఒకరిని బాధించి, ఒక ఆత్మను బాధించి, ఒక జీవుని బాధించి, డబ్బులు సముపార్జన చేసుకొని ఇష్టారాజ్యంగా బ్రతకడము, వారికి అది దేవుడి ప్లానింగ్ కాదు, ఆ పరమాత్మ ప్రణాళిక కాదు. ఆ జీవుడికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆగామి కర్మలు చేసుకునే స్వేచ్ఛ, ఈశ్వరార్పణ బుద్ధితో కాకుండా సొంతంగా కూడా ఒకరిని బాధించే స్వేచ్ఛ ఉన్నది. ఇంకొక జీవుని సంతోషపెట్టే స్వేచ్ఛ కూడా ఉన్నది. అన్నదానం చేసే స్వేచ్ఛ ఉన్నది. అన్నం గుంజుకునే స్వేచ్ఛ కూడా ఉన్నది. ఒకరిని బాధించి ఒకరిని చంపే స్వేచ్ఛ కూడా ఉన్నది. వారికి చనిపోయే స్వేచ్ఛ లేదు. వాళ్ళకు గుంజుకోబడే ఒక వ్యక్తి దగ్గర గుంజుకున్నాము ఆస్తి కానీ వారిని మోసం చేసి అంటే వారి దగ్గర గుంజుకోబడే స్వేచ్ఛ వారికి లేదు. మరి అట్లా లేదు, వారికి లేదు. అప్పుడు వారికి వీరు లోబడాల్సి వస్తుంది. వచ్చే జన్మలో వారికి వీరు బానిసగా ఉండాల్సి వస్తుంది. వారి దగ్గర మోసం చేసి తీసుకున్నందుకు కర్మ క్రియేట్ అయింది. ఇక్కడ ఆయనకు పుణ్యకర్మ క్రియేట్ అయింది, ఇది గుంజుకున్నందుకు ఇతను పాపకర్మ క్రియేట్ అయింది. అందులో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారో, ఎన్ని కోట్ల లక్షల కోట్లు సంపాదించుకుని ఉండేవారు, ఎన్ని జన్మలు ఆ టోటల్. ఇప్పుడు మన దగ్గర మీది నావి అందరి గుంజుకొని తింటాండ్రు, ఒకరే తింటాండ్రు అంటే తినేది అంతే. దానిని 10 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి వాటిలో ఇంగ్రీడియంట్స్ అని ఏదో ఉపయోగించి ఆ 10 రూపాయలకు తయారయ్యే వస్తువును అంటే ఒక ప్లేట్ మిల్స్ను దాన్ని 10 లక్షలు చేసి తినడం జరుగుతున్నది. బీద వాళ్ళ పుట్టకొట్టి అన్ని తీసుకొని వారందరికీ వారు కొన్ని కోట్ల జన్మలకు చాకిరి చేయవలసి ఉంటుంది. వారి బాత్రూంలో కడగవలసి ఉంటుంది. ఇవన్నీ జరుగుతవి. ఇవి ఆగామి కర్మలు భాగంగా అతను క్రియేట్ చేసుకున్నవి. వీరు తెలియక మనలాంటి బీదలు మనలాంటి అమాయకులు బలవుతున్నారు కాబట్టి వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకు పుణ్యకర్మ క్రియేట్ అయింది. అతను వచ్చి మళ్ళీ మీకు నాకు అందరికీ చాకరీ చేయాలి. ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు చేస్తున్నారు అందరి ఇప్పుడు సర్ప్లస్గా ఆస్తి ఉంది అంటే ఎంతైతే జనాభా ఉందో అంతకన్నా ఎక్కువ ఉంది. సంపదన అంటారా, సంపదన తిండి ఉంది. కానీ తిండి లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎందరు ఉన్నారు? వారందరికి ఎవరు పెడతారు? ఎందుకు పెడతలేరు? మరి వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి ఎంత పట్టుకునేది పోరు కదా. వచ్చేది మన జన్మ తీసుకున్నదే. ప్రతి జీవుడి యొక్క జన్మ గురించి తెలుసుకున్నప్పుడు బాధలు ఉండవు. ఆ జన్మ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు వారి యొక్క పాప పుణ్య కర్మలు అనుభవిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో ఆగామి కర్మలు చేస్తూ సత్కర్మ ఆచరణ చేస్తూ ధ్యానము మెడిటేషన్ చేసి ఫుల్గా కాస్మిక్ ఎనర్జీ నింపుకొని ఈ జన్మలో వీలైతే అంత కాస్మిక్ ఎనర్జీ నింపుకొని ఉత్తమ జన్మలు తీసుకునే కొరకే ఈ జన్మ రావడం జరిగింది. ఆ పరమాత్ముడు ఇవ్వడం జరిగింది. సాధన కొరకే వచ్చినాం ఇక్కడికి. సాధనలో భాగంగా పాప కర్మలు అనుభవిస్తూ ఉంటే పుణ్యకర్మలు లేకపోతే బ్రతకలేం కాబట్టి వాటి కూడా ఇచ్చి పంపించిండు ఆయన. అదే చెయ్యాలి. కానీ అది కాకుండా ఆయన దత్తప్రభువు చెప్పిన విషయాలు మర్చిపోయి ఇష్టారాజ్యంగా చేస్తున్నామంటే ఆయన గుర్తు కూడా చేస్తాడట ఆత్మకు. బిడ్డ మీ ఆత్మకు చెప్తాడు, మనతో మాట్లాడాడు. మనకు అర్థం కాదు కదా. మనం ఈ తప్పుడు మార్గంలో ఉన్నాం కాబట్టి అర్థం కాదు. ఎందుకంటే తప్పు అన్న విషయం నీకు తెలుసుకున్నా కూడా కాదు నేను కరెక్టే అనేవారు ఉన్నారు కదా. ఆయన చెప్తారట, నువ్వు వచ్చింది ఎందుకు, నీవు పని చేయాలని రాసుకొని వచ్చినావు కదా, నాకు కమిట్ అయి నీకు ఉన్న ఒప్పందముల ప్రకారంగా నువ్వు ఈ పనులు చేసుకుంటా తండ్రి
అని చెప్పి వచ్చినావు కదా, మరి ఎప్పుడు చేసుకుంటావు అంటే, నాకు బాధ్యతలు ఉన్నవి, నేను కంపెనీ స్థాపించిన, ఇంతమంది జనాలు నా దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తుండ్రు, 1000 మంది పుట్ట కొడుతున్నా, వారికి ₹1,00,000 జీతం అయితే 10,000 జీతం ఇస్తున్నా, 90,000 నా అకౌంట్లో వేసుకుంటున్నా అని ఇలాంటి పాపపు మనసులో పెట్టుకొని నాకు బాధ్యతలు ఉన్నవని చెప్పడం జరుగుతుంది. ఆ తండ్రికి తెలియదా ఇవన్నీ? నువ్వు చేసే పనులను తెలియదా? కానీ యాక్చువల్గా ఒక మానవుడు జీవించే కొరకు ఇంకొక మానవుడు ఇంకొక జీవిని బాధించే అవసరమే లేదు. అలాంటివన్నీ ఆ పరమాత్ముడు సమకూరుస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరికి. అయితే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ హెచ్చు తగ్గులు అంటే, జీవుడికి స్వేచ్ఛ ఉన్నది కదా, ఆ స్వేచ్ఛతో చేస్తున్నాడు ఇవన్నీ. పాపం చేసే స్వేచ్ఛ ఉన్నది, పుణ్యం చేసుకునే స్వేచ్ఛ ఉన్నది, మంచి చేసే స్వేచ్ఛ ఉన్నది, చెడు కూడా చేసుకునే స్వేచ్ఛ ఉన్నది. ఇలా ఉంటుందండి విషయము. స్వేచ్ఛను మిస్యూటిలైజ్, చెడు మార్గంలో పెట్టిన వారే ఇవన్నీ చేస్తున్నారు. అది తెలియదా అంటే తెలుస్తుంది. ఫస్ట్ 1, 2, 3 సార్లు ఆ తండ్రి జ్ఞాపకం చేస్తాడు, గుర్తు చేస్తాడు. దానిని ఒత్తిపెట్టి, కాదు నాకు వేరే ఉన్నది, నా గోల్స్ ఉన్నవి, నేను ఆడి కారులో తిరగాలి, ఇంకా ఏదో కారులో బుగాటిలో 40-50 కోట్ల కార్లో తిరగాలి అని నువ్వు డిసైడ్ అయితే, నీ కోరికలు నువ్వు తీసుకొచ్చుకున్నావు కదా, నీ కోరిక కదా అది. వేరే కారులో కాకుండా నడుచుకుంటూ వెళ్తే మాత్రం నీ జీవితం గమనం జరగదా? నీవు వచ్చిన ఏదైతే కర్మలు తీసుకొని వచ్చినవో, ఏదైతే ఆశయం కంప్లీట్, ఏదైతే ఏ ప్రణాళికతో నువ్వు రిటర్న్గా రాసుకొని వచ్చినవో ఆ ప్రణాళిక కంప్లీట్ చేసుకునే కొరకు అవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఆకర్షణలు ఆయన పెట్టలే, మనమే తయారు చేసుకున్నాము. అతను ఎవరో కంపెనీ తయారు చేసి ఆయన పెట్టి, అదే అతనికి కూడా స్వేచ్ఛ ఉన్నది, కంపెనీ తయారు చేసి లాభాలు తీసుకునేది. 10 రూపాయలకు 10,000కు కారు తయారు చేసి 10 లక్షలకు అమ్ముకునే స్వేచ్ఛ అతనికి ఉన్నది. 90,000 1 లక్ష తయారు చేసి 10 లక్షలకు అమ్మిండి అనుకుందాం, 9 లక్షలు ప్రాఫిట్ తీసుకునే పాపకర్మ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఇలాంటి కర్మ అతనికి స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నవి. అందుకనే ఆ తండ్రి ఇచ్చిన జ్ఞానము అర్థం చేసుకునే స్వేచ్ఛ కూడా మనకున్నది. అది అర్థం చేసుకొని ఆ తండ్రి, ఇది గృహస్థులు, ఆ తండ్రిని, మిగతా వారి సంగతి మనకు పెద్దగా తెలియదండి. ఎందుకంటే వారు పలాయనం చిత్తగించిన వారు, అంటే పూర్తిగా విడిచిపెట్టి మాతోని కాదు అని వెళ్ళిన వారు. వారికి దేవుడు చాలా దూరంలో ఉంటాడు, గృహస్థులకే దగ్గర ఉంటాడు. గృహస్థుల మాటలే ఆ తండ్రి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ తొందరగా స్వీకరిస్తాడు. కాబట్టే మీరు అర్థం చేసుకొని మంచి కార్యాలు చేసి ఆ దత్తప్రభు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీగురు దత్తప్రభులు వారిని ఉపాసన చేసే స్వేచ్ఛ 100% మనకు ఉన్నది, అధికారం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. దానిని ఉపయోగించుకొని ఉత్తమ గతులు పొందే కొరకు ఏమేం చేయాలనో ఇప్పుడు చిన్న చిన్నగా నేను చెప్తున్నా కదా, ఇది ప్రయత్నం చేస్తూ మెడిటేషన్ వరకు రావాలి. ఆ మెడిటేషన్ కొరకు వచ్చేంత వరకు, ఆ అర్హత వచ్చేంత వరకు మనం ఈ సాధనలు చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. వయసుతో సంబంధం లేదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే సంబంధం లేదు, పిల్లలకు కూడా నేర్పించాలి. అప్పుడే మనము చేస్తూ ఇంకోరు చెప్పినామంటే మనకు ఆ తండ్రి ఆశీర్వాదంలో ఇంకొంత ముందుకు తీసుకెళ్తాడు, ఆశీర్వదించి. ఇది అర్థం చేసుకుని ఆ సత్యమైన క్షేత్రాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. కొంతలో కొంత జ్ఞాన సముపార్జన ఎక్కడ దొరికినా తీసుకోవాలి. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం కాదు. కొందరు దత్తభక్తులు అడుగుతున్నారు, వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు, వారికి అన్ని సమకూరుతున్నాయి కదా, మా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అడుగుతూ ఉన్నారు. వారు సంతోషంగా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారా, వారు అశాంతితో ఉన్నారా మనకెట్లా తెలుస్తుందండి? వారు చెప్పరు. వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్న వారికి ఇంకోరి మంచి చేయాలని ఆలోచన ఎట్లా వస్తుంది?
అరే ఇలా చెయ్యకు బాబు, నేను నష్టపడుతున్నా, నేను బాధపడుతున్నా, నేను అశాంతి గురవుతుంది నా ఫ్యామిలీ, మీరు కూడా చేయకూడని చెప్తారా వాళ్ళు? వాళ్ళు ఇంకొకరి చెడు చేసి సంపాదించుకున్నావే కదా అవన్నీ, వారు సమకూర్చుకున్నాయి కదా ఆస్తులు అంతస్తులు అన్నీ. వారి ఇంకోరి మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఇంకోరి మీద ఈర్ష్యభావమే, ఒత్తి పెట్టాలనే ఉంటుంది. ఇంకా వారికి అన్న లేదు తమ్ముడు లేదండి, భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. మంచి రోజులు కావివి. మనము మంచిగా ఉంటే ఓర్చుకునే అంటే వారిని యాక్సెప్ట్ చేసే లోకం కాదు ఇది. ఒకప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఎక్కడో అంటే వ్యవసాయం చేసుకునేవారా, చిన్న చిన్న పనులు చేసుకుని ప్రశాంతంగా అందరు కలిసి ఒక కాలనీ లాగా, ఒక గ్రూప్ లాగా ఉండి ప్రశాంతంగా తిని, వారికి లేకపోతే వారికి పెట్టి ప్రశాంతంగా ఉండేవారు. దాన్ని ఏమంటారంటే సత్వగుణం కలిగి ఉండేవారు. ఆ సత్వగుణం కలిగిన వారు చనిపోతే మంచి గుణంతోనే ఉంటుంది ఆత్మ. ఇప్పుడు ఆ సత్వగుణం లేదండి. ప్రతి ఒక్కరు ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని వారిని ఎలా గుంజుకోవాలో వారి దగ్గర ఉన్నది. ఆస్తి అంటారా, జ్ఞానం అంటారా, వారిని ఎలా వాడుకోవాలి ఎదురు వ్యక్తిని అని చూసేవారే ఉన్నారు. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వారు చనిపోతే ఇలాంటి ఆత్మలు ఇది అవి వారే చెడ్డ ఆత్మలు, చెడ్డ యోనులో జన్మించి, అది పెద్ద విషయం. అది వచ్చింది కానీ దత్తప్రభు ఆపేసి. అదే అండి, అదే అంటారు కదా, పితృదోషం అంటారు కదా, ఇదే అది. చండాలమైన అశాంతి అయిన ఆ దుష్ట యోనులో జన్మించిన వారు ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితులు జరిపోయి ఉంటారు కదా, దుష్ట యోనులో జన్మించి వారి పిల్లలు సుఖపడితే కూడా చూడలేని వారు ఉంటారు. అదే పితృదోషం. అంతకుముందు లేకుండా పితృదోషాలన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇంత కథ ఉందండి, అర్థం చేసుకోవాలి. ఎవరు తక్కువ చేసే గురించి కాదు. అది అశాంతి అనాగరికంతో దుష్టశక్తుల బారిన పడి చెడు ప్రభావంతో చనిపోయిన వారు, ఒకరు 10 మందిని మోసం చేసి వారిని బాధించి చనిపోయిన వారు, అలాంటి యోనులలో జన్మించి ఆ కుదృష్టి, కుబుద్ధి, చెడ్డ బుద్ధి అలానే ఉంటుంది ఆత్మకు. కాబట్టి ఆత్మకు జన్మ రాదు. అక్కడ ఉండి వీళ్ళు చేసే వారి పిల్లలు కానీ వారెవరో చేసే వాటి మీద దృష్టి పెట్టి, చెడు దృష్టి పెట్టినప్పుడే ఆ దోషం వస్తుంది. ఇంత పెద్ద కథ ఉందండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు నేను అనుకున్నంత లేదు ఇప్పుడు పరిస్థితి. అందుకే దత్తప్రభుల శరణు వేడిన వారికే ప్రశాంతమైన జీవితం ఖచ్చితంగా వస్తుంది. ఇది అర్థం చేసుకొని ప్రశాంతంగా నా వీడియోస్ వీక్షించండి. కఠినమైన వర్డ్స్ వచ్చినా అవి ఉపయోగపడతాయి. దేవతలు వచ్చే నాకు చెప్తాను, మీకు నీ వర్డ్స్, నీ ఛానల్లో కఠినమైన వర్డ్స్ ఉన్నాయి, నేను చూడలేకపోతున్నా, మాకే భయం వేసిందని. మన దత్తప్రభు ఇచ్చిన జ్ఞానం పంచుతున్నా. దత్తప్రభు కూడా గట్లనే భయపడతారు, అందుకే పోతలేరు అక్కడికి. అర్థమైంది? ఇప్పుడు ఈ విషయంలో మంచిగా అర్థం చేసుకొని 1-2 సార్లు వీడియోలు వీక్షించండి. ఆ తండ్రి ఇచ్చిన జ్ఞానమే నేను చెప్తున్నా. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ప్రశాంతంగా వీడియోని వీక్షించి మీరు ఆచరణలో పెట్టండి. ఇంత మంచి వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. మనకు సహకరించిన దేవతలందరికీ, గురువులందరికీ, భావులందరికీ కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణ అరవింద అర్పణమస్తు. మళ్ళీ వచ్చే వీడియోలు మనం కలుసుకుందాం. మీరు ప్రశాంతంగా వీక్షించి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయగలరు. జై గురుదేవదత్త. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.